హలో ఫ్రెండ్స్, 90వ దశకం తెలుగు సినిమాలో ఒక మ్యూజికల్ టైం. అప్పుడు సూపర్ స్టార్ల హవా ఒకవైపు ఉంటే, అప్పుడే కొత్తగా వచ్చి ఒక్క సినిమాతో యూత్ ఐకాన్గా మారిపోయిన హీరోలు మరోవైపు ఉన్నారు. అందులో ఒకరు వడ్డే నవీన్. తనకంటే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ అండ్ క్లీన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో. కానీ అంతటి క్రేజ్ ఉన్న హీరో అకస్మాత్తుగా ఎందుకు తెరమరుగయ్యారు? అసలు వడ్డే నవీన్ కెరీర్లో ఏం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో ఆయన ప్రస్థానం విశ్లేషిద్దాం. వడ్డే నవీన్ గారు ఒక ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారి కుమారుడు. పెళ్లి సినిమా రిలీజ్ అయింది. రాత్రికి రాత్రే ఆయన స్టార్ చేసి తరువాత విడుదలైనటువంటి కోరుకున్న ప్రియుడు 1997లోనే మళ్ళీ ప్రియా ఓ ప్రియా, 1998లో మనసిచ్చి చూడు, 1998లోనే మళ్ళీ లవ్ స్టోరీ, 1998లో మళ్ళీ స్నేహితులు, 1999లో నా హృదయంలో నిద్రించే చెలి, అదే సంవత్సరంలో ప్రేమించే మనసు, మా బాలాజీ, 2000 సంవత్సరంలో చాలా బాగుంది అనే సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. తర్వాత బాగున్నారా, మీ ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, ధనుష్, శత్రువు, గురి, అయోధ్య లాంటి చాలా చిత్రాలు నటించారు. కానీ ఆయన ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారు? ప్రతి నటుడి కెరీర్లోనూ ఒక మలుపు ఉంటుంది. నవీన్ గారి విషయంలో అదే సరైన స్క్రిప్ట్ ఎంపికలో జరిగింది. 2000 మొదట్లో ట్రెండ్ మారింది. యాక్షన్ మాస్ సినిమాల వైపు జనం మొగ్గు చూపారు. ఆయన అదే రకమైన సాఫ్ట్ సినిమాలు చేయటం, అలాగే వరుస సరైన కథలు పడకపోవటం వల్ల ఆయన క్రేజ్ తగ్గింది. అప్పటికీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి యువతరం హీరోల ఎంట్రీ జరగడం కూడా ఒక రకంగా ఆయనకు పోటీగా మారింది. వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో తిరిగి వస్తున్నారు. ఈ రీఎంట్రీ ఇచ్చిన సరికొత్త చిత్రం ఎలా ఉందో చూడాలి. వడ్డే నవీన్ గారు హీరోగా గెలిచారా ఓడారా అన్నది పక్కన పెడితే 90ల తరం ప్రేక్షకులకు ఆయన ఒక తీపి జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులోని పాటలు వింటే ఎంతో మందికి ఆయన్ని గుర్తొస్తారు. ఒక నటుడిగా ఆయనకు కావాల్సిన గౌరవం ఆయనకు ఉంది. మీకు ఆయన నటించిన సినిమాల్లో ఏది బాగా ఇష్టం? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.